ఓకే స్వామి. సో, ఆహ్, ఇంకా ఏమైనా ఉందా అండి రామ్‌కుమార్ గారు? ఇంకేం లేదు స్వామి. ఇంకా ఏంటంటే బయటికెళ్దాం అనుకుంటున్నాను. అదొక ప్రపోజల్ ఉంది. హ్మ్. ఆల్రెడీ ఆ ఇంటర్వ్యూ అయిపోయింది. ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. కానీ అది ఏంటి ఎళ్ళాలా వద్దా అన్న ఆలోచనలో ఆగిపోయాను స్వామి. ఇదొకటి. ఇప్పుడైతే బయటకి వెళ్ళకండండి. అంటే ఎందుకంటే ప్రమాదం అని జెప్పాను గదా! మన అవును. ఇప్పుడు ఇండియాలోనే ఉంటే మన ఊర్లోనే ఉంటే గావాలని ఏం లేదు. మీరు వేరే కంట్రీలో ఎళ్ళిన తర్వాత గూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఓహ్! ఈ 2026 సంవత్సరం అనేది ఆహ్, ఏ దేశానికెళ్ళినా గానీ ఎక్కువగా ఇబ్బందులే ఒస్తాయండి. మీరనే కాదు. మీ ప్రకారంగా చూస్తేనైతే ఎళ్ళడం మానుకుంటే మంచిదని స్వామివారు చూపిస్తా ఉన్నారు నాకు. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, ఏ కంట్రీ అండి మీరెళ్ళేది? దుబాయ్ సైడేనా? ఆ! అదే సైడ్ అదే అనుకుంటున్నాం స్వామి. ఇంకొకటి మన యూరప్ సైడ్ గాని. హ్మ్. యూరప్ ఓకే. దుబాయ్. ఇప్పుడు ఆహ్, నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి అంటే చాలా వరకి ఈ దేశాల మధ్యల ఈ ఉంటాయి కదండీ! సమస్యలు. వాళ్ళలో అవును వాళ్ళే స్వామి. ఇప్పుడు చ కొట్టుకొని బాంబులేసుకొని చనిపోయి ఇంటర్నల్‌గా వాళ్ళలో వాళ్ళే పడక వేరే దేశాల వాళ్ళు యుద్ధాలు చేసే ఆహ్, భవిష్యత్తులో కనిపిస్తుంది. ఓకే స్వామి. ఓకేనా? అయితే సంపాదించేదేదో మన ఊర్లో నుండి మనం ఎలా సంపాదించుకునే సంపాదించుకోవాలనే దాని మీద దృష్టి పెట్టండి. ఇప్పుడక్కడ పోతే ఓహ్! ఒక 10కి ఇక్కడ రూ. 10 పంపిస్తే అక్కడ రూ. 100 వస్తాయి. ఇండియా పైసా రూ. 100 వస్తాయనుకోండి అక్కడ రూ. 10కి. కానీ అదే. మీరక్కడికెళ్లారంటే కొన్ని అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తది ఈ టైంలో. ఆల్రెడీ